అందరికీ శనార్థుల్లో నేను మీ నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. ముందుగా మా పొలిటికల్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు. ఇలా ముచ్చట ఏంటంటే ఈ గోల్కొండ బోనాలు అయిన కాడ సుత అన్ని ఊళ్ళరాలు ఆషాఢం మాసంలో అన్ని ఊళ్ళరాల ఊరికి బోనాల పండుగ ఉత్సవాలు అవుతున్నాయి. ముమ్మరంగా మంచిగా సంతోషంగా అన్ని ఆటలు పాటలతో మంచిగా చేస్తున్నారు. ఇగో వీడు మా మన్మడు సాములు ఈయన పేరు. వీడు పట్నంలో చదువుకొని పల్లె నడవడిక ప్రవర్తన ఏం తెలియదు, దీనికి యాస భాష ఏం తెలియదు. రారో అని బతరడంగా వచ్చినాడు. వీనికి పండుగ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మా షామీర్పేటలో తోలుకొని వచ్చిన చూపిద్దామని తోలుకొచ్చిన. షామ్లో నువ్వు మంచిగా చూడరాజరా, కూరలతో ఆట పెట్టకు, నీకు కళ్ళ కట్టినట్టు నేను బోనాల పండుగ చూపిస్తా. అర్థమైందా బిడ్డ? అన్ని ఊర్లలో ఎట్లయితే చూపిస్తావా? అన్ని ఊళ్ళలో ఎట్లయితే చూపిస్తా, గీడ కూడా ఎట్లయితే చూపిస్తా, అన్ని చూపిస్తా. మంచిగా చూడచారా, సరేనా? పల్లె రీతి పైసలు ఇస్తావా? అరే నీకు పైసలు ఇస్తా, నా పొగాకు సంచలకని పైసలు తీసి ఇస్తా గానీ జర బాధ పడకు. పైసలు అరే ఇస్తారా, జర ఇజ్జత్ చుట్టాలల్లా నీకు పైసలు ఇస్తా, అన్ని ఇస్తా కానీ ఇస్తా బిడ్డ. చెప్పాను ఇక మామూలు జర ఎట్లా చేస్తారు, ఏం చేస్తున్నా. నమస్తే పెద్ద మనిషి, అంత మంచిదేనా? ఏం పేరే? నరసింహనా? నా లెక్కల్లో శాతాగుడు అయినవుగా. ఏం కాదు, అంత మంచిగా ఉండేది, అంత మంచిగా జరుగుతుంది. ఏం కాదు, మా ఊరు మంచిగానే ఉంటది, అందరం బాగుపడతాము, అంతా మంచిగానే ఉన్నారు. అంతా చిన్న పెద్ద కాడికి అందరు మంచిగానే ఉంటారు. అట్లా ఏం లేదు మా ఊళ్ళో, అంత మంచిగా. మా మన్మడు ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటుండు, ఇంకేం తెలియదు పండుగ గురించి. అట్లా ఏం కాదు, మా ఊళ్ళో అయితే మంచి ఇంతవరకు అయితే ఏమీ అది కాలేదు. మంచిగా జరుగుతుంది మా ఊళ్ళో, ఏ పండుగకైనా కానీ మంచిగా జరుగుతాయి. బోనాలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు బోనాలు కూడా మంచిగా చేస్తారు. అది అవుతారు. ఇప్పుడు ఇది వచ్చింది మహిళా బోనం, మాతమ్మ కాడికి వచ్చింది మహిళా బోనం. ఎవరెక్కిస్తారా? అది మేము మాదిగోళం ఎక్కిస్తాం. అట్లా చెప్పాలి మరి. మేము మాదిగోళం ఎక్కిస్తాం. ఫస్ట్ బోనం మాదే, ఆ తర్వాత అందరూ ఊరల్లో అంతా ఇక అంతా కులాలు మొత్తం అందరూ ఎక్కేయాలి. ఫస్ట్ అయితే నా దక్కాలే బోనం. చూసినావరా? ఆటలకు వస్తారట మరి. నీకు అదే పిచ్చిరా, ఎప్పుడు చూసినా ఆటలు తిండి జరాగు నీకు పెడతా గానీ. ఇప్పుడు ఆటను కూడా తెచ్చినాము, ఆ ఆటను కూడా మా పెద్ద మనుషులు మాకు ఇప్పిస్తారు. ఎవరు మన కట్టమశమ్మ గుడి ఆ తరపు నుంచి మాకు ఆట వస్తుంది. ఆట మనకు ప్రతి సంవత్సరం మాకు ఇస్తారు. ఇప్పుడు ఆట కూడా ఇటుకు వచ్చింది. ఫస్ట్ మేమే కొయ్యాలి మాతమ్మ. మేము కోసిన తర్వాత అందరూ కోయాలి. తర్వాత అందరు కోయాలి. మాకు కూడా జరం తుంచు ఉస్తాం. చెప్పే ఎట్లా చేస్తారు పండుగ, ఎట్లా చేస్తారు, ఎట్లా చేసుకుంటారు? ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ ఇది. ఫస్ట్ వారం గోల్కొండలో జరిగిన తర్వాత మహంకాళి టెంపుల్లో సెకండ్ వారం. ఈ మహంకాళి టెంపుల్ తోటి ఈ చుట్టుపక్కల హైదరాబాద్కు ఆనుకొనున్న ఈ పట్టణాలన్నిటితో పాటు మేము కూడా చేయడం జరుగుతుంది. అందులో మరి ముఖ్యంగా షామీర్పేట గ్రామంలో శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి పొలిమర్లో ఉన్నటువంటి ప్రతి గుడి అమ్మవారు ఆమె ఆశీస్సులతోటి 7 అక్కచెల్లెళ్ళు అమ్మవార్లు, 7 అక్కచెల్లెళ్ళు గుడ్లకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులా ఉన్నారు. ఆ 4 దిక్కులో కూడా గుళ్ళను మొత్తం చున్నం వేయించి వాటికి పందిరేయించి అన్ని బోనాలు మైల బోనం ఎక్కిస్తాం. ఫస్ట్ మైల బోనము హరిజనులది, మాదిగా వాళ్ళది. మాదిగా వాళ్ళ మీరు తెలియదు, నేను అందుకే అంటున్నా మీది. అయితే మాదిగా వాళ్ళది పురమాయించుకొని వాళ్ళు డప్పులతో వచ్చిన తర్వాత ఆల్రెడీ వచ్చిరు ఇక్కడ మైల బోనం ఎక్కించిన తర్వాత కుమ్మరి వాళ్ళు బోనం ఎక్కించిన తర్వాత యథావిధిగా పండుగ ప్రజలందరూ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంతోషంగా బోనాలు జరుగుతున్నాయి. అందరికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారు మల సంవత్సరం కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వర్యాలు కలిగించాలని ఈ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఓం శ్రీ కట్టమైసమ్మ తల్లికి, మహంకాళమ్మ తల్లికి. చంద్రయ్య మైల బోనము మాతమ్మకు ఫస్ట్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత మిగతా బోనాలన్నీ వస్తాయి. ఫస్ట్ నుంచి ఉంది, తాతల జమాన్ నుంచి మేము చేస్తున్నాం మైల బోనం మాతమ్మకు. ఎన్ని బోనాలు వెళ్తాయి? ఇప్పుడు ఒకటే ఫస్ట్ గడంకొండ వస్తుంది, తర్వాత ఇక మిగతా బోనాలు అన్నీ వస్తాయి. ఇది ఒకటి మాత్రం ఫస్ట్ ఎక్కియాలి దేవునికి మైల బోనం. ఇది ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మిగతా బోనాలు అన్నీ వస్తాయి. అప్పుడు చేసుకోవచ్చు. ఈ బోనం చేసేదాకా ఏ బోనం శనార్థి తమ్మే, ఏం పేరు?
లక్ష్మారెడ్డి అయ్యనగారి లక్ష్మారెడ్డి బొమ్మరాజపేట గ్రామము. ఈ ఊరేనా? ఈ ఊరే. ఎట్లా చేస్తారు ఊళ్ళో సంబరాలు? బోనాల పండుగ అత్యంత వైభవంగా గ్రామస్తులం అందరం కలిసి అందరం ఏకమై చిన్న పెద్ద అందరూ ఏది తేడా లేకుండా గ్రామంలో అటువంటి గ్రామ దేవతల్ని పురాతన నుంచి ఏ విధంగా కొలుసుకుంటూ ఆరాధిస్తూ మనం ఏదైతే బోనాలు చేస్తామో అదే విధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ అయిపోయి ఇప్పుడు మనకు మున్సిపాలిటీ కలిసినా కానీ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ కలిసి తలా ఇన్ని ఏది తోచితే వాళ్ళు ఇంత ఎవరికి ఎంత వీలైతే అంత అమ్మవారికి అక్కడ సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదము మా గ్రామంపై ఎల్లవేళలు ఉండాలని అందరం కోరుకుంటూ ఈ వైభవంగా బోనాల పండుగ జరుపుతున్నాము. ఈ బోనాల పండుగ జరుపుతున్నటువంటి మా గ్రామస్తులకు అందరం కూడా మరొకసారి మీకు కూడా ఒకసారి గ్రామం తరపు నుంచి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పోయినసారి లెక్కలు జరుగుతుంది, అంతకంటే మన గట్టిగా జరుగుతుంది. పోయినసారి గ్రామ పంచాయతీ ఉండి వాటికి రాజకీయాలు తోడ ఇంకా జర తక్కువ కనిపించింది, కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ లేకుండా రాజకీయాలు లేకుండా రాజకీయాలు పోయి అందరం అన్ని పార్టీలు ఒక దగ్గర అయ్యి స్వయంగా మమేకమై అందరం కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలు వచ్చినప్పుడు వాటిని చేస్తూ రాజకీయాలు ఇప్పుడు లేవు కాబట్టి అందరం కలిసి గ్రామంలో ఏకమై మంచిగా బోనాల పండుగలు జరుపుకుంటున్నాము. అమ్మవారు ఇప్పుడు తల్లిగారింటికి వస్తుంది ఆషాఢంలో. ఆ అమ్మవారు అంటే మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి మనం తోడగుట్టలేక అందరం బోనం ఎక్కించి ఆమెని దీవెనార్థులు తీసుకుంటాం, తృప్తి చెందుతాం. చూసిన ఆరోలా చిన్న పెద్ద ముసలి ముతక అనేది లేకుండా అందరు ఏకమై మంచిగా పండుగ చేసుకుంటారు. తెలంగాణ సాంప్రదాయం అంటే గిట్లనే ఉంటుంది. జోర్ జార్ బాగున్నావా మనవాడా? బాగున్నావా? ఏం పేరు? వెంకటేష్ నా పేరు. షామీర్పేట కట్టమైసమ్మ తల్లి ఆలయ కమిటీ డైరెక్టర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం మేము. ఈరోజు షామీర్పేట తుంకుట మున్సిపాలిటీలోని షామీర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. గత రెండు వారాల క్రితం గోల్కొండ మరియు సికింద్రాబాద్ మాల్మైసమ్మ దగ్గర మనకు కట్టమైసమ్మ తొలి బోనం సమర్పించడం జరిగింది. ఆ తదుపరి వచ్చే ఆషాఢ మాసంలో మన మహంకాళి అమ్మవారితో పాటు షామీర్పేట మా యొక్క గ్రామంలో ఈరోజు బోనాల పండుగ చాలా ఉత్సాహవంతంగా చాలా భారీ ఎత్తున బోనాల కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క షామీర్పేట కట్టమైసమ్మ ఆలయ కమిటీ తరపున ఏర్పాట్లు అన్ని గుళ్ళకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా అందరూ మంచిగా ఉండాలని, ఆ యొక్క అమ్మవారు చల్లగా చూసి మరి పంటలు బాగా పండి వర్షాలు మంచిగా రావాలని కురవాలని ఆ అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొలిటికల్ ఛానల్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అయ్యో ఈ పెద్ద మనిషితో కూడా మాట్లాడిపిద్దాము. ఈయన పెద్ద మనిషి, మరి మనకు ఎవరో ఏందని తెలియజేద్దాం మనం. చెప్పే ఏం పేరు? నీ పేరు? నా పేరు రాజే. మన షామపేట కట్టమైసమ్మ క్యాషియరు. మన గ్రామస్తులంతా ఎన్నుకుంటే అయినమ్మ మేము ఒక 1 year దాకా ఉంటుంది. ప్రతి సంవత్సరము గ్రామం నుంచి అన్ని గుడ్లకు మంచిగా ఆటలు అన్ని విధాల బోనం మంచిగా జరిపిస్తూ ఉంటాం. దానివల్ల మన అమ్మవారు అందరినీ కూడా ఆశీర్వాదం ఇస్తుంది. ఇక్కడ రైతులు బాగుంటారు. షామర్పేటలో ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆశీర్వాదంలోనే బోనాలు ఖచ్చితంగా జరుగుతాయి. రైతులు కూడా పాడి పంటలు మంచిగా వండాలని అమ్మవారిని కోరుతా ఉన్నాను. మీ అసొంటోళ్ళ సహకారం ఉంటేనే మా అసొంటోళ్ళు పండుగలు పబ్బాలు అన్నిటికీ చాలా సంతోషంగా జరుపుకుంటాం మేము. అంతే అందరం కలిసి మంచిగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. బాగున్నావు బిడ్డ? బాగున్నామ్మా. ఏం పేరమ్మా? సజ్జన్ బాయ్. ఈ ఊరేనా? ఈ ఊరే షామర్పేట. బోనం చేసినావా? చేసిన. బోనం ఎందుకు చేస్తారు, ఎట్లా చేసినావు, జర తెలిసిన కాడి చెప్పు. ప్రతి సంవత్సరం చేస్తాము ఆషాఢంలో. ప్రతి సంవత్సరం చేస్తాము. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారు ప్రతి సంవత్సరం చేస్తాము. పాడి పంటలు అందరు చల్లంగా చూడాలని ప్రతి సంవత్సరం మంచిగా చేస్తాము. ఆషాఢం ఎక్కించిన చూడరా శ్యాములు, చూసిన అన్ని నేర్చుకో, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి. సరేనా? బాగున్నా. ఏం పేరు? పావని. పావనా. పిల్లలు అందరు మంచిగురా? మంచిగా ఉన్నారు. అందరు వచ్చారా కుటుంబంతో? అందరం వచ్చినాం. బోనం చేసినావా? మరి చేసిన. ఎట్లా చేసినావు బోనము? ఫస్ట్ బోనం కొత్త కుండ తీసుకొని కడిగి మంచిగా కుంకుమ పసుపు సున్నం రుద్ది లోపట పరమాన్నం బెల్లం వేసి పరమాన్నం వండి అమ్మవారికి దాని లోపట పెట్టి యాపకమ్మలు పెట్టి పైన శాఖ కళ్ళు కళ్ళు అల్లము శాఖ లోపట శాఖ పెట్టి బోనం తీసుకొని రావాలి. కొయ్యలే ఫస్ట్ బోనం ఎక్కించినాక ఇంటికి పోయినాక చేసుకుంటాం. సరే మమ్మల్ని కూడా పిలుస్తారా మరి? మీరేనా? కంపల్సరీ పిలుస్తాం. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? మేము షామీర్పేట. ఏం పేరు? నీలిమనా? బోనం చేసినావు, చక్కగా ఉంది బోనము. ఏమేసి చేసినావు?
పరమాన్నం. పరమాన్నమా? ఎట్లా చేసినావు బోనం? ఏం చెప్పు, 2 ముచ్చట్లు. ఏంది బోనం పరమాన్నం వేసి బోనం చేసాము. మంచిగా ఉన్నావా? మంచిగా ఉంటాం. మనకు కూడా ప్రసాదం ఏమైనా ఉంటుందా? మనకు అందరికీ దేవప్రసాదం అంటే అందరికీ కదా. సరే, మంచిది మంచిది. తిరుగు. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. పేరు పేరున షామీర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా బోనాల పండగ శుభాకాంక్షలు. ఈ షామీర్పేట విలేజ్లో ఈరోజు మాంకాలమ్మ జాతర జరుగుతుంది రంగరంగ వైభవంగా. పాప పేరు దండుగుల మైసయ్య సర్పంచ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈరోజు నేను అమ్మవారికి బోనము సమర్పిస్తున్నాను. ఏ ఊరు? షామీర్పేట. బోనం ఎత్తుకున్నావు మంచిగా, సాంప్రదాయంగా మంచిగా ఉన్నావు. ఏమనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి ఎత్తుకుంటావా? ఈసారేనా? ప్రతిసారి ఎత్తుకుంటా. ప్రతిసారి జరుగుతున్నాయా బోనాలు? జరుగుతాయి. పోయినసారి లెక్కలు అవుతున్నాయా? ఈసారి ఏమైనా మంచిగా జోరుజారు అవుతున్నాయా? మంచిగా జరుగుతున్నాయి. మంచిగా జరుగుతున్నాయా? చూసిన అరులా బోనాలు గిట్ల ఉంటాయి మా దగ్గర. బిడ్డ మాది షామీర్పేట. ఏం పేరు? నా పేరు రామలక్ష్మి. పిల్లలు చేయాలి అందరు మంచిగురా? మంచిగుర్రు. బోనం చేసినట్టు నువ్వు తల్లికి? చేసినావు బోనము? బోనమా? సర్వ తెచ్చిన, మంచిగా ఊదిచ్చిన, బొట్లు, పసుపు, కుంకుమ అన్ని మంచిగా ఊదిచ్చిన, బెల్లం అన్నం పెట్టి సమర్పిస్తానికి వచ్చిన, దీపం ముట్టించిన. అంత మంచిగురా? అంత మంచిగా ఉన్నాం. పిల్ల పాపలతో ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. ఆ తల్లి దయ వల్ల అందరం మంచిగా ఉన్నాం. ఏం పేరు బిడ్డ నీ పేరు? నా పేరు మంగండి. ఏ ఊరు? షామీర్పేట. షామీర్పేట. ఏం చేస్తున్నావు మరి? ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి ఈ గ్రామ పంచాయతీలో. ఇక్కడ గ్రామం షామీర్పేట గ్రామం అండి. ఇక్కడ చాలా ఆర్భాటంగా జరుగుతున్నాయి. ఈరోజు షామీర్పేట గ్రామంలో బోనాల పండుగ జాతర అండి. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వస్తున్నారు అమ్మవారికి బోనాలు, వడిబియ్యం అన్నీ సమర్పించుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. విచ్చేసిన ప్రజలకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు గుడి పూజారా? పూజారండి నేను. ఇగో పూజారట, గుడి పూజారి ఇట్లా ఉంటుంది మా తెలంగాణలో. నా పేరు దండుగుల మైసయ్య, షామీర్పేట. నేను బీజేపీ సీనియర్ నాయకుని. ఈ ప్రతి సంవత్సరం మేము పోతరాజులతోని, జోగిని అమ్మవారితోని మేము షామీర్పేట గ్రామంలో మేము బోనాలు ఘనంగా తీస్తాం. షామీర్పేట ప్రజలు ప్రపంచమంతా, లోకమంతా మొత్తము సుఖశాంతులతోని, ఆయురారోగ్యాలతోని, మంచి రైతులు, అన్నదాతలు, ప్రతి ఒక్క చిన్నపిల్లలకు అమ్మవారికి ప్రతి ఒక్కసారి మేము బోనాలు తీయడం కారణం ఏంటంటే చిన్నపిల్లలకి ఏమాత్రము కూడా ఏమి చెడు జరగవద్దు. ఇది ఏదైతే ఆషాఢ మాసం ఉందో ఆషాఢ మాసంలో చిన్నపిల్లలకు చాలామందికి చాలా బీమార్లు వస్తుంటాయి. కాబట్టి అమ్మవారు గుడిలో నుంచి బయటికి వెళ్ళి ఒక నెలంతా మొత్తం ఊరు చుట్టూ తిరుగుతూ ఊరిని కాపాడుతూ ప్రజలకు మొత్తం మంచి చేస్తుంది. కాబట్టి ఆషాఢ మాసంలో మేము ఈ పోతరాజులతోని, జోగిని అమ్మవారితోని మేము బోనం తీయడం జరుగుతుంది. కాబట్టి షామీర్పేట ప్రజలు కానీ, మొత్తం స్టేట్ ప్రజలు కానీ, మొత్తం తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర్వేదాలతో ఉండాలని మేము అమ్మవారిని, 7 అమ్మవారిని కోరుకుంటున్నాం. సార్ 4 ముచ్చట్లు చెప్పండి సార్. ఏం లేదు, తెలంగాణకు బోనం అనేది బతుకమ్మ ఎట్లనో బోనం కూడా అట్లనే. ఈ తెలంగాణ బ్రాండ్. ఈ బోనాల పండుగ రోజు చిన్న పెద్ద పేదలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఉన్నంతలో అమ్మవారిని తలుసుకొని బోనం ఎత్తుకొని తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా అందరూ కూడా సంతోషంతో ఉంటారు. తెలంగాణలో ఒక గ్రామంలో ఒకసారి అయితే ఇంకో గ్రామంలో ఇంకోసారి, అంటే ఈ చుట్టాలు అందరూ కూడా ఒక గ్రామంలో అయినప్పుడు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఇంకో ఆదివారం వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళి దాదాపుగా 2 నెలలు ఈ పండుగ వాతావరణం తెలంగాణలో. మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద ఉంది కాబట్టే మరి ప్రపంచంలో రకరకాలైనటువంటి రోగాలు వచ్చినా తెలంగాణలో అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు కొలిసేటువంటి అమ్మవారు ఆశీర్వాదం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా తట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు. మరి వర్షాలు కూడా ఈసారి మన తెలంగాణలో కురవాలని, వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి.
మన ప్రాజెక్టులు నిండుతున్నాయి, కానీ మన కుంటల్లో చెరువులకు నీళ్లు రావాలంటే మన ప్రాంతంలో వర్షాలు పడాలి. మరి ఈరోజు ఇక్కడ ఈ గ్రామం బాబాగూడ గ్రామంతో నాకు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఈ గ్రామ ప్రజలన్నా, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమతో చూసుకుంటారు. నేను 99లో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఈ ఊరు ఒక సైడ్ ఉండి నాకు ఓట్లు వేయడం జరిగింది. నేను ఎల్లవేళలా ఈ గ్రామానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఈ గ్రామం నన్ను ఒక కన్నబిడ్డలా చూసుకున్నారు. ఆనాడు అంత పెద్ద దేవేందర్ గౌడ్ అంత పెద్ద ఆయన మీద ఈ గ్రామం వన్ సైడ్ నిలబడి నాకు ఓట్లేసిండ్రు. ఈ గ్రామంతో నాకున్నటువంటి అనుబంధం అట్లాంటిది. అందుకే తప్పకుండా ఎప్పుడైనా ఎల్లవేళలా రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామం అంటే నాకు ప్రేమ ఉంటుంది. నా గౌడవెల్లి గ్రామం ఎట్లనో నాకు బాబాగూడ గ్రామం కూడా అట్లనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అరే శ్యాములు, చూసినావు గారా ఎట్లా జరిగిన షామీర్పేటలో బోనాలు? ప్రతి ఊళ్ళో వాడ తోలుకొని పోయి చూపిస్తాయా బోనాల పండుగ అంటే గిట్ల ఉంటుందిరా. ఎప్పుడు సిటీలో ఉండు కాదు, ఊళ్ళోకి వచ్చినందుకు మంచిగా కనుల విందుగా ఆడపడుచులు మంచిగా పద్ధతిగా సాంప్రదాయంగా కట్టుకొని చీర కట్టుబొట్టు కట్టుకొని బోనం మంచిగా ఎత్తుకొని అమ్మవారికి సమర్పించిన విధానం చూసినావు కదా. బోనం అంటే మళ్ళీ జీవితంలో మర్చిపోకూడదు చేసిన నిన్ను యాదికి పెట్టుకో బిడ్డ. బోనాల పండుగ గిట్లనే ఉంటుంది, సరేనా? సరే పోతరాజులు కూడా మంచిగా ఆడుతురు, మంచిగా అనిపించింది. ఆడికెళ్ళి వచ్చిన మా బోనాలు ఎత్తుకొస్తురు, ఊరేగింపు తిరుగుతుండ్రు, మస్తు అనిపించింది. గిట్లా ఇంత మంచి సంస్కృతి మంచిగా చేస్తుండ్రు. ఇప్పటిదాకా పట్నం నుండి ఉండి సరిగా చూడలే, ఇప్పుడు ఊర్లోకి వచ్చినాక బోనాలు అవుతుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మన ఊర్లో కూడా గిట్లనే చేపిద్దాం ఇక. అందుకే రా, ఎప్పుడు పట్నం బాటనే కాదు పల్లె బాట కూడా చూడాలిరా. చూస్తాం ఇప్పటి నుంచి మన ఊర్లో కూడా సర్పంచ్ చెప్పి మన ఊర్లో కూడా మంచిగా చేపిద్దాం. ఇంతకంటే మంచిగా పని చేపించి దేవతలు అందరూ మొక్కుదాం, అందరూ మంచిగా ఉండాలని. సరే సర్పంచ్ దాని పోయి మాట్లాడదాం పా, అడుగుగా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.